నమస్తే. ఆదర్శవంతులుగా ఉండడం నాయకత్వ లక్షణం. పూజ్య బాబూజీ జయంతి వార్షికోత్సవాల సందర్భంగా వారు నిర్దేశించిన దశ నియమాలపై పూజ్య దాజీ వివరణలో 9వ నియమం మన జీవన విధానం ఆదర్శప్రాయంగా ఉండాలని చెబుతుంది. ఇతరులలో ప్రేమ, పవిత్ర భావనలు జిలించున్నట్లుగా నీ జీవితమును మార్చుకోవడం. మనల్ని మనం అత్యంత ఉన్నతమైన వ్యక్తిత్వంతో రూపుదిద్దుకోవడానికి ఈ నియమం సహకరిస్తుంది. ప్రతిరోజు కొనసాగించే మన మనుగడలో ప్రేమ, కర్తవ్య నిర్వహణకు గల పాత్రను ఈ సూత్రం గుర్తింపజేస్తుంది. ధ్యానాత్మకమైన సాధనలతో పాటు అవసరమైన జీవనశైలి ప్రాముఖ్యతను తెలియజేస్తూ మన వైఖరి ఏ విధంగా ఇతరులతో మనకున్న సంబంధాలను ప్రతిబింబిస్తుందో ఇది వివరిస్తుంది. నాయకత్వం వహించే పాత్ర కూడా ఈ సూత్రంలో మిళితమై ఉంది. తన నడవడి ఉదాహరణగా ఒక నాయకుడు ఇతరులలో ప్రేరణ కలిగించగలడు. ఆ విధంగా తయారవ్వడానికి బాబూజీ మనకు ఇచ్చిన అన్ని సూత్రాలను పాటిస్తూ ఉండే జీవన విధానమే మార్గం. అదే మనం వెళ్ళిన ప్రతి చోట ప్రేమను పుట్టించగలదు. What do we understand by way of living? It tells everything about us, the way we conduct ourselves, overall lifestyle. That means simplification to bare minimal. It has everything to do with simplifying ourselves so as it becomes easier to imbibe our divine nature. And when we go down to that level of bare minimal, total simplicity, then it is possible to arouse this feeling of piety and love in others. This is a very high goal actually. మన జీవన శైలి, మన బాహ్య ప్రవర్తనలే మన అంతరంగ పరిణామానికి నిదర్శనం. మనం ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో వ్యవహరించే తీరే మన ప్రవర్తనలో, మనుగడలో అద్దం పడుతుంది. దీనిని యోగ పరిభాషలో వ్యవహార అంటాను. మన సంభాషణలు, చర్యలలోనే ఇతరులతో మన వ్యవహారాలు బయటపడతాయి. ఈ చర్యలకు, సంభాషణలకు మూలమైన ఆలోచనలు, భావనలు మన అంతరంగంలోని జీవిని బట్టి ఉంటాయి. 4వ నియమం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. దివ్యమైన ప్రకృతితో సారూప్యత చెందే విధంగా నిష్కపటము, నిరాడంబరము అయిన జీవన విధానాన్ని అవలంబించుము. అంటే ఆ స్థాయి సామాన్యీకరణకు, అంటే కనీసం అవసరాలు మాత్రమే అన్న స్థాయికి మనం చేరుకున్నప్పుడే ఇతరులలో మనం ప్రేమ, పవిత్ర భావనలను పుట్టించగలగడం సాధ్యమవుతుంది. ఇతరులతో ప్రేమ, బాంధవ్యాలను సృష్టించుకోవడం. పైటాస్ అనే లాటిన్ భాషలోని పదం నుండి పైటీ, పవిత్రత అనే ఆంగ్ల పదం పుట్టింది. లాటిన్ భాషలో దీని వాస్తవ అర్థం కర్తవ్యబద్ధత, అనురాగం, ప్రేమ, భక్తి తత్పరత, కృతజ్ఞత అని. Pietas, P-I-E-T-A-S, also has another meaning in Latin, means dutifulness. If I am able to fulfill my duties, vyavhara, duty, what is my duty at this moment, with the environment, the place I am at, how my presence can contribute to this. If I fail in my duties, others will not even have a respect, forget love and forget piety. So Babuji here is talking about a higher level of vyavhara. See? It must resonate from our heart. మన వ్యవహారాలను, కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే
ఇతరులతో మనం తేలికగా అనునాదించగలం. కర్తవ్య పాలనలో విఫలమైనప్పుడు ఇతరులు మన పట్ల గౌరవాన్ని కోల్పోతారు. ప్రేమ, పవిత్ర భావనలు ఆ పరిస్థితిలో ఇంకా ఎక్కడ నుండి పుట్టుకువస్తాయి? ఉదాహరణకు, తమ సంతానం యొక్క పోషణ, సంరక్షణ విషయంలో తగిన సమయం వెచ్చించలేని తల్లిదండ్రుల సంగతి గమనించండి. పిల్లల పట్ల తమ బాధ్యతను నెరవేర్చలేదు కాబట్టి ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల మీద గౌరవం కోల్పోతారు. దీన్ని అర్థం చేసుకోవడానికి లోతైన పరిశీలన అవసరమవుతుంది. కృత్రిమంగా ప్రేమ, పవిత్రతను అలవరుచుకొని మనం బహిరంగంగా ప్రకటించుకోగలమా? అది సాధ్యపడదు. Can I cultivate piety, purity, and make a show? It cannot happen. I have to become perfect vacuum. I have to do thorough cleaning on myself. Piety that arises in us from within our heart, which comes from beyond. While we empty ourselves, while we are remaining prayerful, while we remain receptive, can become permanent fixture in ourselves. Piety cannot be practiced. Purity cannot be practiced. Divinity cannot be practiced. We can become pious, we can become pure, we can become divine again. But you cannot practice these things. అసలైన ప్రేమ, పవిత్రతలను మన ప్రవర్తనలో, మనుగడలో నిజంగా కనపరచడం అన్నది ఆ స్థితిని మొదట చేజిక్కించుకొని దానికి తగిన అంతరంగ వాతావరణాన్ని మనలో సృష్టించుకున్నప్పుడే సాధ్యపడగలదు. ఒక గురువు సహచర్యంలో ఉంటూ దానిని అనుకరిద్దామనుకున్నా లేదా దానిని చదివి తెలుసుకుందామనుకున్నా కుదరదు. ఇది జరగాలంటే మన హృదయాలు సంపూర్ణంగా శూన్యీకరణ చెందాలి. ప్రతిరోజు ఎదురయ్యే సామాన్యమైన విషయాల పట్ల మన అంతరాత్మ స్వరాన్ని వినిపించుకునే కనీస నిబద్ధత కలిగి ఉన్నప్పుడే మనం సున్నితత్వం అలవర్చుకోగలం. మన కర్తవ్యాల గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయవలసి వస్తుంటే మన చైతన్యం విస్తరించలేదనే కదా గుర్తు. క్రమం తప్పని సాధన చేస్తుండగా మనుగడను ఒక అత్యున్నతమైన స్థాయిలో కొనసాగించడం వల్ల మనం నిర్మలీకరణ ప్రక్రియ మీద ఆధారపడవలసిన అవసరం తగ్గవచ్చు. అటువంటప్పుడు మన సహచరులు, మనము ప్రేమించేవారు మన వద్ద ప్రశాంతతను పొందగలరు. స్వచ్ఛత, నిరాడంబరతల మీదే కేవలం ఆధారపడిన ప్రేమ అనుబంధం కాగలదు. ఈ పరిణామం ఫలితంగా మనం ప్రకృతితో ఒకటైపోతాం. మన వ్యవహారాలన్నీ ప్రకృతితో కలిసినవిగా ఉంటాయి. ప్రకృతిలోని ఏ ఏ అంశాలతో మనం సారూప్యం కలిగి ఉండాలని సూత్రం 9 ఆశిస్తున్నది? మొదటిది ఏకరూపత, అదే రకమైన స్వభావం కలిగి ఉండడం. ఉదాహరణకు, సూర్యుడు అందరికీ ఒకే విధంగా ప్రకాశిస్తాడు. ప్రకృతి వివక్ష కనపరచదు. మనందరము ఒకే అస్తిత్వ మూలం యొక్క వ్యక్తీకరణలుగా తెలుసుకుంటాం. రెండవది వైవిధ్యం. ప్రకృతి బహుముఖత్వాన్ని తనలో ఇముడ్చుకొని బహిరంగంగా చాటుకుంటుంది. అందమైన అడవిలో ఒకే రకమైన చెట్లను ఊహించగలమా? ప్రకృతి యొక్క ప్రత్యక్ష స్వరూపమే వైవిధ్యభరితం. అభివ్యక్తమైన ప్రతిదాని శైలి దాని విలువకు తగిన విధంగా ఉంటుంది. ఆ సత్యాన్ని గౌరవిస్తాం. పరస్పరం గౌరవించుకుంటూ బలహీనతలను స్వీకరించి సమైక్యతతో ఆనందమయమైన జీవితం గడుపుతూ ఇతరులకు ఆనందం కలిగించడంలోనే మన వికాసం ఇమిడి ఉందని గుర్తించడమే దీని ధ్యేయం. ఇక మూడవ అంశం, పరిణామం చెంది అభివృద్ధి అవడం. ప్రకృతి నిరంతర పరిణామం చెందుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రణాళికను అనుసరించి వృక్షాలు, జంతువులు యథావిధిగా పరిణామం చెందుతాయని, మనిషి ప్రయత్నపూర్వకంగా వికాసం చెందగల కానుకను పొందాడని అంటారు. తన గురించిన ఎరుక మనిషికి లభించగా
ఆ చైతన్య క్షేత్రాన్ని విస్తరింపజేసుకోవడం సంభవమే. దీనిని సాధించే ప్రక్రియే ధ్యానం. విజ్ఞాన శాస్త్రపరంగా పరికించినట్లయితే మన ఉపచైతన్యంలో స్థిరంగా నాటుకుపోయిన రచనను చెరిపివేయడం ద్వారా అనుకూలంగా సర్దుకుపోయే గుణాలు ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా అభివృద్ధి చెందగలం. మళ్ళీ మళ్ళీ మనలో పునరావృతమయ్యే ప్రవృత్తులు, ప్రవర్తనా ధోరణులను నిర్మూలించడం వల్లే ఇది సాధ్యం కాగలదు. ఉదాహరణకు, మన మాటల్లో కరుకుదనం అలవాటుగా దొర్లిపోతుంది అనుకుందాం. దీనిని గుర్తించి దానిని మార్చుకోవాలని అనుకోవడం మొదటి అడుగు. ఇది మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. దీని ఫలితంగా మన నాడీమండల వ్యవస్థలోని అసభ్య సంభాషణకు సంబంధించిన మార్గాలు చెరిగిపోతాయి. అయితే మనం ఈ అలవాటుకు కారణమైన మూలాన్ని సూక్ష్మ శరీర స్థాయిలో నిర్మలీకరణ ద్వారా తొలగించినప్పుడే అది శాశ్వతంగా నిలవగలదు. బాబూజీ గురువర్యులు లాలాజీ అన్నట్లు, స్వీయ ప్రాముఖ్యత లేశమాత్రము లేకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అహంకార ఛాయలు అసలు కల్పించినప్పుడు మనం ఏమి చేసినా చేయవలసింది అదే అవుతుంది. ఈ స్థితి భగవంతుడు ప్రసాదించినట్లయితే అదే అన్ని స్థితుల కన్నా శ్రేష్టమైనది అవుతుంది. 9వ సూత్రాన్ని మనం రోజువారీ జీవితంలో ఆచరణాత్మకంగా ఎక్కడ అన్వయించుకోగలం? What is the day-to-day practical application of this maxim? Every moment, I think it covers our entire existence actually. First maxim, do your puja and forget about it. Last maxim, offer your prayer and forget about it. But this particular maxim, what we discussed yesterday, was also like that. Have your food in remembrance of God. You have it and forget about the rest of your day. But this particular maxim applies to every little facet of our existence. ఎరుకతో గనక మీరు దీనిని నిలకడగా సాధన చేస్తే ఇది మీ జీవితాన్ని సమూలంగా ఆధ్యాత్మిక దిశగా మార్చివేయగలదు. ఇప్పటి వరకు మనం చూసిన 9 నియమాలను రోజువారీ జీవనంలో పాటించడంలో మనం ఎంతవరకు సఫలం చెందుతున్నాం అని అవలోకనం చేసుకుని మనల్ని మనం మెరుగుపరుచుకోవాలని చెప్పేదే 10వ నియమం. నెక్స్ట్ ఎపిసోడ్లో 10వ నియమం గురించి తెలుసుకుందాం. నమస్తే.